ప్రతి ఏడు వానకాలం అత్తెజాలు మన ములుగు జిల్లా ఏజెన్సీ పల్లెటూళ్ళల్లా బతుకులు ఎట్లా ఆగమైతానయో చూస్తూనే ఉన్నాం. నిన్న ఏటూరు నాగరం మండలం ఎలిశెట్టిపల్లి కాడ జంపన్నవాగు ఉప్పొంగి పొర్లిపోతాంటే ఒక పానాన్ని కాపాడుకునేందుకు ఊర్లల్లో పోరగాన్లు చేసిన సాహసం చూస్తే గుండె జరుక్కుమంటాంది. రోడ్లు లేవు, బ్రిడ్జులు లేవు, కానీ మన పాలకులైతే డిజిటల్ తెలంగాణ అంటారు. మరి గాడ ఎట్లున్నదో ఒకసారి చూద్దాం పాండ్రి. అగు చూడుండ్రి, ఆనకాలం అత్తెజాలు ములుగు జిల్లా ఏజెన్సీల జనాల పానాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చే. నిన్న ఏటూరు నాగరం మండలం ఎలిశెట్టిపల్లి ఊరికాడ జంపన్నవాగు పిచ్చెక్కినట్టు ఉప్పొంగి పారుతాంది. ఏటా ఆనలు పడ్డప్పుడల్లా ఈ వాగు ఇట్నే ఊర్లను బంద్ చేసి వారెత్తది. పెద్ద పెద్ద లీడర్లు వచ్చి గది చేస్తాం గిది చేస్తామని ఓట్లప్పుడు ముచ్చట్లు చెప్తారు గాని తీరా ఆనకాలం అత్తే మాత్రం ఈ ఏజెన్సీ జనాలను దేవుడి దయకే వదిలేస్తారు. ఇక్కడ రోడ్లు లేక బ్రిడ్జిలు లేక పల్లెటూరు జనాలు అక్కడ పడుతున్న కట్టాలు చూస్తుంటే మన సాఫ్ట్వేర్ ముచ్చట్లన్నీ మురికి కాలువల వారేసినట్టే అనిపించబట్టే. ఈ యొక్క గ్రామంలో చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వర్షాకాలం సీజన్లో జంపన్న వాగు అనేది ఊరుకు అడ్డంగా ఉంటుంది. ఆ వాగు అనేది ఈ యొక్క గ్రామ ప్రజలకు ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రజలు ఏ అవసరానికైనా ఊరు నుంచి బయటికి వెళ్ళకపోతే వాళ్ళకు పూట గడవదు. ఇలాంటి సమయంలో వర్షాకాలంలో వాగు దాటాలంటే వీళ్ళకి అత్యవసరంగా ఒక బోట్ ఇక్కడ కావాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు వాళ్ళ అవసరాలకు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ప్రమాదానికి చాలామంది గురవుతున్నారు. గిట్లనే ఎలిశెట్టిపల్లి ఊర్లుండే రాకేష్ అనే పోరనికే గట్టిగా జ్వరం వచ్చి పండబెట్టింది. ఒళ్ళు గాలిపోతాంది, పానం మీదకి వచ్చింది. దావకానకు పోదామంటే నడుమంత్రంలో ఈ జంపన్న వాగు అడ్డం పడ్డది. ఇంకేమున్నది, 108 అంబులెన్స్ వచ్చే తొవ్వలేదు, గాల్లదేలే హెలికాప్టర్ వచ్చేంత సీను లేదు. ఊర్లుండే గట్టి ఈతగాలు పోరగాన్లంతా కలిసి ఒక చెక్కల తెప్ప తయారు చేసిండ్రు. ఆ రాకేష్ని తెప్ప మీద వండుకోబెట్టి పానాలకు తెగించి వాగు ఉధృతిని ఎదిరించుకుంటా అవతల ఒడ్డుకు దాటించుకుంటూ పోయిర్రు. ఈ కాలంలో కూడా ఒక జ్వరం వస్తే దావకానికి పోయేటందుకు ఇట్లా తెప్పల మీద సర్కస్ చేయాలనా? గిదా మన డెవలప్మెంట్ అంటే అని జనాలు ముక్కు నేలేసుకుంటాన్రు. అయితే మేము చెప్పేది అధికారులకు ఏంటంటే మా యొక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా సమస్యను తీర్చండి అని చెప్తున్నాం. కానీ ఈ సమస్య ఇక్కడికే పరిమితం అవుతుంది. వర్షాకాలం అయిపోయేదాకా మీకు బిడ్ చేస్తాము, మీ యొక్క సమస్యను తీరుస్తామని మాటలు చెప్పి తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ యొక్క మాటల్ని అక్కడి వరకే పరిమితం చేస్తున్నారు. ఏమైంది, మా యొక్క సమస్య మళ్ళీ వర్షాకాలం ఇదే విధంగా పునరావృతం అవుతుంది. కాబట్టి అధికారులు దీన్ని ఆలోచించి మా యొక్క సమస్యను పూర్తిగా తీర్చాలని మా యొక్క మనవి. ఈ ముచ్చటంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి టీవీలల్లో వడంగానే మన మంత్రి సీతక్క వెంటనే అలర్ట్ అయింది. స్థానిక ఆఫీసర్లందరికీ ఫోన్లు కొట్టి అరే తమ్ముళ్ళు పానాలు పోకుండా చూడుండ్రి జర పైలమని ఆర్డర్లేసిందట. లీడర్లు అలర్ట్ కావడం మంచిదే కానీ వానలు రాకముందే గీ బ్రిడ్జులు రోడ్ల ముచ్చట చూస్తే గిన్ని తిప్పలు ఎందుకుంటాయి చెప్పుండ్రి. అయినా మనకు ఫ్లైఓవర్ల మీద బర్త్డే కేకులు కట్ చేసేటోళ్ళకు ఉండే బుద్ధిలా సగం బుద్ధి కూడా ఏజెన్సీ రోడ్ల మీద పెడితే ఎంత బాగుండు కదా అని నెత్తి నోరు బాదుకోబట్టే ఫ్లైఓవర్ మీద కేక్ కట్ చేసిన ముచ్చట తెలిసిన జనాలు.